ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు ఏం చూస్తారంటే మన వైజాగ్ ఎన్ఏడి జంక్షన్ నుంచి శీలనగర్ జంక్షన్ వరకు చూస్తారు. ఈ వీడియో పూర్తిగా చూస్తే నేను ఆ వీడియో ఎందుకు తీసాను అనేది తెలుస్తుంది. మరి లేట్ చేయకుండా వ్లాగ్లోకి వెళ్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనైతే ప్రెసెంట్ మన ఎన్ఏడి ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాం. ఈ ఎన్ఏడి ఫ్లైఓవర్ నుంచి శీలనగర్ జంక్షన్ దాకా వెళ్తాం. అయితే ఈ రోడ్కి ప్యారలల్గా ఒక ప్రాజెక్ట్ అయితే అవుతుంది. ఆ ప్రాజెక్ట్ ఏంటో మనం తెలుసుకుంటాం. ఈ ఎన్ఏడి రోటరీ ఫ్లైఓవర్ నుంచి మనం ఫ్లైఓవర్కి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ తీసుకుంటే టువర్డ్స్ మరిపాలెం వెళ్తాం. అలా సర్క్యులర్ తీసుకొని స్ట్రైట్గా వెళ్తే టువర్డ్స్ ఎయిర్పోర్ట్ వెళ్తాం. అదే సర్క్యులర్ తీసుకొని లెఫ్ట్ తీసుకుంటే టువర్డ్స్ మనం పెందుర్తి వెళ్తాం. ఇప్పుడు మనం వెళ్ళేది ఎయిర్పోర్ట్ వైపు. ఎయిర్పోర్ట్ నుంచి శీలనగర్ జంక్షన్ దాకా వెళ్తాం. మనకి ఎగ్జాక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి శీలనగర్ జంక్షన్ వరకు ఒక వర్క్ అయితే అవుతుంది రోడ్డుకి ప్యారలల్గా. ఆ వర్క్ ఏంటో కూడా తెలుసుకుంటాం. ఎన్ఏడి ఫ్లైఓవర్ దగ్గర కూడా ఒక రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్ట్ అవుతుంది. అది కూడా మీరు చూడొచ్చు. మీరు రైట్ సైడ్లో అబ్జర్వ్ చేస్తే మీకు ఆ ప్రాజెక్ట్ వర్క్ స్టేటస్ కనబడుతుంది. మనం ఇలా ముందుకు వెళ్తున్నప్పుడు ఎగ్జాక్ట్గా ఫ్లైఓవర్ దాటిన తర్వాత రైట్లో చూసుకోవచ్చు, అక్కడ వర్క్ అయితే అవుతుంది. అక్కడ ఒక రైల్వే బ్రిడ్జ్ అయితే అవుతుంది. ఈ రైల్వే బ్రిడ్జ్ వర్క్ స్టాటస్లో అక్కడ కొన్ని పైల్స్ అయితే కంప్లీట్ అయ్యాయి, అలానే కొంత వర్క్ కూడా కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అదే రైలు వెళ్తుంది కింద నుంచి. ఇదే రైల్వే బ్రిడ్జ్. రైట్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, అక్కడ కొన్ని పైల్స్ అయితే మనకు కనబడతాయి. ఈ పైల్స్ అంటే పైల్ ఫౌండేషన్ ద్వారా వేసిన పిల్లర్స్ అండి. ఆ పిల్లర్స్ కూడా మీకు కనబడతాయి రైట్ సైడ్లో. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మీకు ఆ పిల్లర్స్ అనేవి కనబడతాయి. అలానే ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ ఒక పైలర్ కనబడుతుంది. మనకి ఆ ఊసల్లో పైకి వచ్చాయి కదా, అవే పిల్లర్స్. ఇంకా మనం ముందుకు వెళ్ళి ఆ రిమైనింగ్ ప్రాజెక్ట్ వరకు ఏంటో చూద్దాం. ఇప్పుడు ఇలా మనం ముందుకు దాటగానే మనకు వచ్చే జంక్షన్ అయితే కాకాని నగర్ జంక్షన్. ఈ జంక్షన్ నుంచి మనం లెఫ్ట్ తీసుకున్నామంటే ఎలాంటి ట్రాఫిక్ లేకుండా డాక్ యార్డ్ వరకు వెళ్ళిపోవచ్చు. డాక్ యార్డ్ కన్నా ముందు జంక్షన్ వస్తుంది. ఆ జంక్షన్ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవచ్చు. కానీ ఈ రూట్లోనే మైనస్ పాయింట్ ఏంటంటే ఎక్కువగా స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. ఆ స్పీడ్ బ్రేకర్స్ ఉండడం వల్ల మనం కొంచెం స్లోగా వెళ్ళాలి, కానీ ట్రాఫిక్ చాలా తక్కువ ఉంటుంది. రైట్ సైడ్ వెళ్ళామంటే కాకినాడ ఊర్లోకి వెళ్తాం. అలానే యూటర్న్ తీసుకుంటే మళ్ళీ టువర్డ్స్ ఎన్ఏడి వెళ్తాం. ఈ సిగ్నల్ జంక్షన్ తర్వాత మనకు వచ్చే సిగ్నల్ జంక్షన్ అయితే ఎయిర్పోర్ట్ సిగ్నల్ జంక్షన్. ఆ జంక్షన్ నుంచి మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు. అలానే యూటర్న్ తీసుకుంటే మనం టువర్డ్స్ విమాన్ నగర్ వెళ్ళొచ్చు. ఆ జంక్షన్ నుంచి మనం సైడ్గా వెళ్ళామంటే శీలానగర్ గాజువాక వెళ్ళొచ్చు. ఎక్కువగా ఎవరైతే గాజువాక వెళ్తారో సిటీలోంచి వాళ్ళు సింధే రోడ్ యూజ్ చేస్తారు. అంటే మనకి పోర్ట్ రోడ్ ఉంటుంది, ఆ పోర్ట్ రోడ్ ద్వారా టువర్డ్స్ గాజువాక వెళ్తారు. ఎందుకంటే ఆ రోడ్ ట్రాఫిక్ చాలా తక్కువ ఉంటుంది, అలానే డిస్టెన్స్ కూడా కొంచెం తగ్గుతుంది. కానీ మైనస్ ఏంటంటే ఆ రూట్లో పోర్ట్ ఏరియా కాబట్టి మొత్తం మట్టి మట్టిగా ఉంటుంది. మనం తెల్లగా ఫ్రెష్గా వెళ్ళామంటే మనం కరెక్ట్గా మనం వెళ్ళాల్సిన గమ్యానికి చేరుకున్న తర్వాత మొత్తం మట్టి మట్టి అయిపోద్ది. మీలో ఎంతమంది అది ఫేస్ చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే 3 times వెళ్ళాను. ఆ 3 times మొత్తం మొహం పాడైంది. అయినా తప్పదు కదా, వర్క్ కోసం వెళ్ళాల్సిందే. ఇప్పుడు మనమైతే ఎయిర్పోర్ట్ జంక్షన్కి వస్తాం. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఎయిర్పోర్ట్లోకి వెళ్తాం. యూటర్న్ తీసుకుని లెఫ్ట్ తీసుకుంటే విమాన్ నగర్కి వెళ్తాం. మీరు చూడొచ్చు, ఇదే ఎయిర్పోర్ట్ జంక్షన్. ఇక్కడే మనకి విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, అలానే బోర్డు కూడా ఉంటుంది. ఇది కొన్ని కనిపిస్తుంది కదా, విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం, విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని అక్కడ రాసింది. ఈ జంక్షన్కి ఇంకొక మార్క్ కూడా ఉంది, అదేంటో చూపిస్తాను. అక్కడ బోర్డు కూడా పెట్టారు. మెయిన్లీ మనకి ఆటోస్ కానీ బైకర్స్ కానీ లెఫ్ట్లోంచే వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలనేది మీరే అబ్జర్వ్ చేస్తారు. ఆ బోర్డులో చూస్తే మీకే తెలుస్తుంది. ఆ బోర్డులో ఏముందంటే ఇక్కడ ఎక్కువగా ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్ ఇది. ఈ బ్లాక్ స్పాట్లో ఎక్కువగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అందుకే 2 వీలర్స్ కానీ 3 వీలర్స్ కానీ రోడ్డుకి పక్కగా అంటే లెఫ్ట్గా వెళ్ళాలి. ఏవైతే హెవీ వెహికల్స్ ఉంటాయో అవి మనకి ఆ రైట్లో ఉండే రోడ్లో వెళ్తూ ఉంటాయి. కానీ అలా ఎవరు వెళ్ళరు, ఓవర్ స్పీడ్లో వెళ్తూ ఉంటారు. చాలా చాలా డిఫరెంట్ ఉంటుంది సీన్ అయితే. మీరు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు ట్రావెల్ చేసే వాళ్ళు. ఇదంతా మనకి తెలిసిందే. తెలియని టాపిక్ గురించి ఇప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు మనం రోజు ట్రావెల్ చేస్తూనే ఉంటాం, ట్రావెల్ చేసే వాళ్ళం. మన ఎన్ఏడి నుంచి గాజువాక నుంచి సిటీలోకి వచ్చేటప్పుడు మనం ఎన్ఏడి నుంచి గాజువాక వెళ్తున్నప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి శీలానగర్ వరకు ఏదో వర్క్ అవుతున్నట్టు మనకి కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ టువర్డ్స్ మనకి గాజువాక వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్లో వర్క్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇలా కిందకి వెళ్తే వర్క్ కనిపిస్తుంది. అలా కొంచెం ముందుకు వెళ్ళామంటే లెఫ్ట్ సైడ్లో మనకి ఆ ప్రాజెక్ట్ కనబడుతుంది. ఆ ప్రాజెక్ట్ ఏంటంటే construction of flyover or underpass at Vizag Airport Junction to ensure the flow of container trailer to and from
MMLP సెటప్ ఆఫ్ NH16 ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంటే MMLP అంటే మనకి ఇక్కడ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్. ఇక్కడుండే MMLPని అలానే శీలానగర్ ఉండే MMLPని రెండింటిని కనెక్ట్ చేస్తుంది ఈ రోడ్డు అయితే. ఈ రోడ్డు వల్ల మనకైతే ఎలాంటి బెనిఫిట్ ఉండదు, కానీ ఏవైతే హైవే వెహికల్స్ ప్రజెంట్ ఈ రోడ్లోకి వస్తున్నాయో ఆ హైవే వెహికల్స్ అన్నీ ఆ రోడ్లోంచి వెళ్ళిపోతాయి. ఈ ప్రాజెక్ట్ వల్ల మనకి యూజ్ ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే హెవీ వెహికల్స్ అన్నీ ఆ రూట్లోనే వెళ్తాయి. ఈ రూట్లోంచి కంటైనర్స్ కానీ హెవీ వెహికల్స్ కానీ తక్కువగా వెళ్తాయి. అలా వెళ్ళటం వల్ల ఈ రూట్లో ట్రాఫిక్ తగ్గుతుంది. అలానే ఎయిర్పోర్ట్ దగ్గరలో ఆ ఫ్లైఓవర్ ఉండడం వల్ల ఆ ఫ్లైఓవర్ మీదుగా డైరెక్ట్గా MMLPలోకి వెళ్ళిపోతాయి. ఏవైతే మన ప్రజెంట్ నేషనల్ హైవే 16 ఉంది కదా, ఈ హైవే ట్రాఫిక్ని డిస్టర్బ్ చేయకుండా. అలా ఉండడం వల్ల మనకి ట్రాఫిక్ తగ్గుతుంది, అలానే ప్రమాదాలు కూడా తగ్గుతాయి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, ఈ లెఫ్ట్లో మనకి ఆ రోడ్ అనేది కనిపిస్తుంది. ఈ రోడ్ అనేది హైవేని ఆనుకునే ఉంటుంది. లెఫ్ట్లో చూస్తున్నారు కదా, అలానే ఉంటుంది. మనకి రైట్ సైడ్లో ఆ MMLP ఉంటుంది, మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్. ఇక్కడ ఏవైతే కంటైనర్స్ వస్తాయో ఆ కంటైనర్స్ అన్నీ కూడా స్టోర్ అయి ఉంటాయి. ఎవరైతే కంటైనర్లో ఉండే ప్రోడక్ట్స్ తీసుకుంటారో వాళ్ళు తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచే మనకి ఆ గూడ్స్ అండ్ సర్వీసెస్ అన్నీ కూడా షిప్ అవుతాయి అన్నమాట. ఎవరైనా పంపించాలనుకున్నా కూడా ఇక్కడ నుంచి షిప్ చేయొచ్చు. ఇంకా అలా చాలా ఉంటాయి. మనకి వీటి గురించి చాలా తక్కువ తెలుసు. అలానే మనకి ఇంకొక ప్రాజెక్ట్ కూడా అవుతుంది. ఆ ప్రాజెక్ట్ ఏంటంటే, మన ఉంది కదా శీలానగర్ సబ్వరం పోర్ట్ కనెక్టింగ్ హైవే, ఆ హైవే ప్రాజెక్ట్ కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. వన్స్ స్టార్ట్ అయిందంటే ఇంకా నేనేమనుకుంటున్నాను అంటే డైరెక్ట్గా ఈ MMLP కనెక్ట్ చేస్తారనుకుంటున్నాను. అలా కనెక్ట్ చేస్తే ఏమవుతుందంటే, సబ్బవరం నుంచి డైరెక్ట్గా శీలానగర్ మీదుగా ఈ MMLPకి వస్తాయి. ఈ MMLP నుంచి అలా పోర్ట్ కనెక్టింగ్ హైవేలోకి కనెక్ట్ అవుతాయి. అంటే శీలానగర్ జంక్షన్ దగ్గర రాకుండా డైరెక్ట్గా ఈ MMLPలోకి వచ్చి అటు నుంచి మళ్ళీ ఇక్కడ ఫ్లైఓవర్ ఎక్కి ఇలా డైరెక్ట్గా పోర్ట్లోకి వెళ్ళిపోతాయి. దానివల్ల ప్రజెంట్ ఉండే నేషనల్ హైవే 16కి ఎలాంటి ట్రాఫిక్ ఉండదని నేను అనుకుంటున్నాను. ఇది నా గెస్ అంతే. ఇలా జరగచ్చు, జరగకపోవచ్చు, కానీ ఏం జరుగుతుందో చూడాలి. మనం వెళ్తున్నాం కదా, వెళ్తుంది నేషనల్ హైవే 16. ఈ లెఫ్ట్లో అవుతుంది వర్క్. మనం వెళ్ళేటప్పుడు మన కెమెరాని కొంచెం పైకి పెట్టాం. అలా పెట్టడం వల్ల మనకి అంత ప్రాపర్ కనబడలేదు, కానీ ఇప్పుడు మీకు ఇంకా ప్రాపర్ కనబడుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, కరెక్ట్గా మనకి ఇలా టర్న్ ఉంటుంది. ఈ టర్న్ దగ్గర ఈ హైవే అయితే ఎండ్ అవుతుంది. ఎప్పుడైతే శీలానగర్ జంక్షన్ వస్తుందో నాకు అప్పుడే అర్థమైంది, ఈ శీలానగర్ జంక్షన్ నుంచి కరెక్ట్గా ఎయిర్పోర్ట్ ముందు వరకు ఈ రోడ్ అయితే ఉంటుంది అని తెలిసి. సో నేను గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు నాకు ఈ డాక్యుమెంట్ దొరికింది. ఆ డాక్యుమెంట్ ద్వారానే నేనైతే చెప్తున్నాను. అండ్ ఇంకా మనం ఆల్మోస్ట్ శీలానగర్ జంక్షన్ దాకా వస్తాం. ఈ శీలానగర్ జంక్షన్ నుంచి అలా పోర్ట్ రోడ్లోకి వెళ్ళి ఈ బ్లాగ్ని అయితే ఎండ్ చేద్దాం. ఈ లెఫ్ట్లో చూసారు కదా బోర్డు కనబడుతుంది. ఆ బోర్డులో ఏముంటుందంటే, లెఫ్ట్కి వెళ్తే పోర్ట్కి వెళ్తాం, స్ట్రైట్గా వెళ్తే గాజువాక్ వెళ్తాం. ఇది మనందరికీ తెలిసిందే కదా. మన వైజాగ్లో ఎవరైతే తిరుగుతూ ఉంటారో ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. ఈ రూట్లోకి నేను ఎందుకు వెళ్ళా అంటే, ఎర్లీ మార్నింగ్ ఈ రూట్లో సన్ రైజ్ చాలా బాగుంటుంది. అందుకే నేను ఈ రూట్లోకి మీకు చూపిద్దాం అని చెప్పి వెళ్ళాను. ఎలా ఉంది సన్ రైజ్? సూపర్ కదా. ఆ ముందున సన్ ఎర్ర కనబడుతున్నాడు అండ్ చెట్ల మధ్యలో అలా ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఇది చూడడానికి చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి నేను కూడా ఈ రూట్లోకి వచ్చి మీకు అది చూపిస్తున్నాను. ఇంకా నేనైతే ఈ వ్లాగ్ని ఎండ్ చేయబోతున్నాను. మీకు కనుక వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ నిన్న పెట్టిన వీడియోకి అయితే ఎన్నడ వీడియో పెట్టా కదా, దానికి ఒక 24 అవర్స్లోనే ఒక 3600 వ్యూస్ వరకు వచ్చాయి. అలా వ్యూస్ వస్తే మనకి ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది. సో ప్రతి వీడియోకి అలానే వ్యూస్ తెప్పిస్తారనుకుంటున్నాను. సో వీడియోని చివరిదాకా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఒక విషయం మర్చిపోకండి, అదే ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్. హ్యావ్ ఏ నైస్ డే.